ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం వాళ్ళ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మీ అందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, తల్లిగారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే దేవాలయానికి వెళ్ళాలన్నా, లేకపోతే బిడ్డలు చదువుకునేటువంటి పాఠశాలకు వెళ్ళాలన్నా, లేకపోతే పట్టణానికి పోయేదని తెచ్చుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని, ఉచిత బస్సు రైడ్ని ఈరోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉంది. ఇదట బాగలేదట, మహిళలట తిరగొద్దట, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలని వరంగల్ సభలో మీటింగ్ పెట్టి చెప్తాడు. అయ్యా, మేము ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని దోపిడీ చేయడానికి అధికారంలోకి రాలేదు. మేము ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వచ్చాం తప్ప వాళ్ళ బంద్ చేయడానికి రాలని. నీలాగా బిడ్డలు చదువుకుంటా ఉంటే 10 ఏళ్ళు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్లో పోయే పేషెంట్లకు సంబంధించి 10 సంవత్సరాలు నిత్యావసర ధరలు పెరిగాయి, కానీ వాళ్ళ పెట్టే ఆహారానికి సంబంధించి మాత్రం ₹1 పెంచలేదు. పోషకాహారాలు ఇవ్వాల్సినటువంటి హాస్టల్స్లో సరైనటువంటి డబ్బులు రాక, వాళ్ళు పెట్టలేక బిడ్డలు అల్లాడుతూ ఉంటే చదువుకోవాలని కోరుకున్నటువంటి తల్లులు వాళ్ళ ఆకలి తీరపోయిన బిడ్డ నువ్వు ఆండే ఉండి చదువుకోవాలని చెప్పి వీళ్ళు కన్నీరు పెడుతూ ఆ పాఠశాలలో అట్లాగే 10 సంవత్సరాలు ఉంచారు. ఆలోచన చేశాం మేము, ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ బిడ్డల భవిష్యత్తుతోనే ముడిపడి ఉందని చెప్పి రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం. అంతేకాదు, వాటితో పాటు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడేటట్టుగా మొదటిసారి ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేసి, చివరికి అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా పాఠశాలను శాంక్షన్ చేశాం. భూమి పూజ చేసుకొని ముందు పోయే కార్యక్రమాన్ని, బహుశా భూమి పూజ కూడా 1 వారం రోజుల్లో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నామని చెప్తున్నాం. ఈ పాఠశాల మొదలు పెట్టడానికి ఆల్రెడీ నిధులు కూడా కలెక్టర్ గారికి పంపించాం. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, పుస్తకాలు ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం టీ స్నాక్స్ ఇస్తారు, మళ్ళీ భోజనం పెడతారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పుతారు. అత్యంత ఆధునిక పాఠశాలతో పాటు క్రీడా ప్రాంగణాలతో ఏ ప్రైవేటు పాఠశాలలో లేనటువంటి ప్రమాణాలతో ఈ పాఠశాలను మొదలు పెడతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల బిడ్డల బాగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉంటే ఆయనట సంవత్సర కాలం 10 ఏళ్ళు సంపదనంతా దోసుకొని మమ్మల్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 7.5 లక్షల కోట్లు తెచ్చి దాన్ని ఖతం చేసి ఫామ్ హౌస్లో సంవత్సరంన్నర పడుకొని బయటకు వచ్చి వరంగల్లో సభ పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి నాశనం చేయటం? పాఠశాలలు పెట్టడం నాశనం చేయటమా? లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వాటితో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మీరు గాలికి వదిలేసిపోతే వాటన్నింటిని లెక్కగట్టి 6 నెలల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, సంవత్సర కాలంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, రాబోయే 4 సంవత్సరాల్లో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి లెక్కగట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి
ఆధారపడి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి అభివృద్ధితో ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మనం మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, ఐకేపీ డ్వాక్రా సంఘాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే 10 ఏళ్లు అధికారంలో ఉండి పాపం మహిళలందరినీ గాలి కొదిలేశారు. ఈరోజు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ డ్వాక్రా సంఘాల అందరినీ పోగేసి ఆ డ్వాక్రా సంఘాలకి మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ మహిళలకి వ్యాపారాలు చేపించబోతా ఉన్నాం, క్యాంటీన్లు పెట్టిస్తా ఉన్నాం, ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తా ఉన్నాం, సౌర విద్యుత్ పెట్టేటువంటి పరిశ్రమను వాళ్ళతో పెట్టిస్తా ఉన్నాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో నేను తలెత్తుకొని గర్వంగా నేను బతకగలిగినటువంటి పరిస్థితితో ప్రతి మహిళ అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ముందుకు చేసుకొని పోతా ఉన్నాం. ఇన్ని చేసుకొని పోతా ఉంటే మహిళలకు ఇస్తే అన్యాయం అంటాం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం పెడితే అది అన్యాయం అంటాం, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం అంటాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం, బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం, రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఒడ్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటాం. ఎవరికి ఏం చేసినా అన్యాయం అంటాం. చివరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నలుగురు ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా? మేమంతా 4 కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి మేము మాట్లాడదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలను మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్తూ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేసి అబాపాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడీదారులంతా ఏకమవుతూ ఉన్నారు. అటువంటి దోపిడీదారుల మాటలు నమ్మవద్దని, ఆ దోపిడీదారులందరినీ దూరంగా ఉంచాలని, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజా సంక్షేమ అసలు సిసలైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.